తెలంగాణలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలని పీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ నిజాం కాలేజీ ముందు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు విద్యారంగం నిర్లక్ష్యం చేయబడిందని మనము కొట్లాడి తెలంగాణకు తెచ్చుకున్నాము. సాధించుకున్న రాష్ట్రంలో గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలం అవాళ విద్యారంగాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండే. మేము అటువంటి విధానాలను కొనసాగించము, విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాము, మాకు బాధ్యత ఉంది అంటూ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం జరిగి ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో విద్యార్థులు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. 6 ఏళ్ల కాలంలో 8,000 కోట్ల పైగా ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉందని చెప్పి కాలేజీ యాజమాన్యాలతో పాటు విద్యార్థులు రోడ్ల మీదకి వీధుల్లోకి ఎక్కి ఆందోళన చేస్తా ఉన్నారు. గత నెలలో ఏదైతే ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులు సమ్మెకు పిలుపునిచ్చారో ఆ సమ్మెలో అడ్డుకోవడం కోసం మాయమాటలు చెప్పి కొద్ది రోజుల్లో మేము విడుదల చేస్తాము స్కాలర్షిప్స్ రీయింబర్స్మెంట్ అని చెప్పి ప్రభుత్వము హామీ ఇచ్చి మళ్ళీ హామీని తుంగలో తొక్కినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఇప్పటికైనా ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వం మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని మానవతా దృక్పథంతో అయినా ప్రభుత్వం స్పందించాలని మేము కోరుకుంటున్నాం. అట్లనే తక్షణమే వేలాది కోట్ల రూపాయల పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ రీయింబర్స్మెంట్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల మా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం.